హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే టోటల్ 3 days షూట్ చేశాను 1 weekలో. సో అందుకే డే 1 డే 2 డే 3 అని పెట్టాను అనమాట. సో ఇది డే 1 రోజు, అంటే నాకు పర్టికులర్గా గుర్తులేదు ఏ రోజు అనేది, బట్ షూట్ చేశాను 1 week బిఫోర్ షూట్ చేసినది. సో మేము బైక్ రిజిస్ట్రేషన్ వర్క్ పైన, అంటే ఈ మధ్యలో రీసెంట్గా స్కూటీ కొన్నాము. సో దాని రిజిస్ట్రేషన్ వర్క్ పైన బయటకు వెళ్ళాము, కానీ అది అవ్వలేదన్నమాట. సో సమ్మర్ కాబట్టి వేడి చాలా ఎక్కువ ఉంది, అందుకని మేము కొంచెం పక్కన ఆపి సోడా తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు మంచిగా చల్లగా ఉంటుందని ఫ్రూట్ మిక్స్ అండ్ బాదం పాలు ఇవి తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ లంచ్ కూడా అవసరం లేదని చెప్పేసి అవే తాగేసి ఉన్నాం అనమాట ఆ రోజు. సో ఇది సండే రోజు షూట్ చేసినది, ఎందుకంటే నాన్ వెజ్ సండే రోజే మ్యాక్సిమం మేము తెచ్చుకుంటాం కాబట్టి. మా తమ్ముడు చికెన్ కర్రీ ఆర్ ఫ్రై చాలా బాగా చేస్తారనమాట. అండ్ బగారా రైస్లోకి సూపర్ ఉంటుంది. అండ్ చాలా ఈజీ రెసిపీయే, కానీ వాడు చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. జస్ట్ నార్మల్గానే అందరూ వేసుకున్నట్టే జీలకర్ర, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి సాటేజ్ చేస్తాడు, కానీ చిన్న చిన్న పీసెస్ కోస్తాడు అనమాట చికెన్. అండ్ దాని తర్వాత వెరీ నార్మల్ ప్రాసెస్, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని తర్వాత చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసి అలా వదిలేస్తారు చికెన్ కుక్ అవ్వడానికి. సో చికెన్ కుక్ అయ్యేలోపు తను ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటాడు. కొబ్బరి అండ్ కొంచెం ధనియాలు అండ్ కొంచెం వెల్లుల్లి, ఈ 3 వేసి కొంచెం పౌడర్ మిక్స్ చేసుకుంటాడు. సో ఆ లోపల మనం కొంచెం ఉప్పు పసుపు కుక్ అయి ఉంటుంది కాబట్టి, ఉప్పు పసుపుతో కుక్ చేసిన చికెన్ కుక్ అయి ఉంటుంది కదా, సో అది తినడం చాలా ఇష్టం. సో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసిన తర్వాత కారం, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసి కొంతసేపు సాటే చేస్తాడు. తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 to 10 minutes బాగా బాయిల్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో నేను కూడా ట్రై చేశాను, బట్ నాకు అంత కుదరలేదన్నమాట. కానీ వీడు చాలా బాగా చేస్తాడు. సో 1 weekలో జరిగిన ర్యాండమ్ థింగ్స్ పైన వీడియో తీసినప్పటికీ కూడా నేను ఎక్కువ ఫుడ్ పైనే ఫోకస్ చేసినట్టున్నాను. సో 2 days మోస్ట్లీ ఫుడ్డే చేశాను. అండ్ ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ దాంతోపాటు పప్పు చేసింది అమ్మ. అండ్ నన్ను వెజిటేబుల్స్ చాప్ చేసి ఇవ్వమని చెప్పింది. అండ్ సొరకాయ పప్పు చేసింది, దాంట్లోకి కొన్ని వంకాయలు కూడా యాడ్ చేసింది. సో బాగుంటుందని చెప్పి. అండ్ బేసిక్ పప్పులో వేస్తారు కదా, సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి పెట్టేసింది. అండ్ మేము ఆనియన్స్ అయితే ఉడకపెట్టేటప్పుడు వేయము, అండ్ మనం మళ్ళీ పోపు వేసుకుంటాం కదా, సో దాంట్లో ఆనియన్స్ వేస్తాము. సో వంట చేయడం కంటే కూడా వెజిటేబుల్స్ చాప్ చేయడం కొంచెం ఈజియర్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో అవన్నీ చాప్ చేసి అమ్మకి ఇచ్చేసాను. అమ్మ ఇంకా మిగతా ప్రాసెస్ అంతా అమ్మ చేసేసింది. అండ్ ఈ వెజిటేబుల్స్ చాప్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, సో అంత లోపల మనము పప్పు నానపెట్టుకోవచ్చు. నానపెట్టుకోకుండా కూడా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేయచ్చు అనమాట. ఆన్ చేయొచ్చు స్టవ్ని, ఎందుకంటే ఆ లోపల పప్పు కొంచెం ఉడికేస్తుంది. దాని తర్వాత మనము కుక్కర్ మూత పెడితే అది త్వరగా కుక్ అవుతుంది, విజిల్స్ అనేవి త్వరగా వస్తాయి. సో దట్స్ ఎ టిప్.
స్టార్ట్ అవుతుంటే ఫుల్ మబ్బులు పట్టేస్తాయి. రిజిస్ట్రేషన్ది వచ్చిందంట ప్లేట్ సార్ తీసుకురానికి ఫుల్ అంతా మబ్బులు పట్టేస్తాయి, అందుకని అంబ్రెల్లా క్యారీ చేస్తున్నాను. స్టార్ట్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఇప్పుడే. ఎక్కడ ఆగుతావు? లైట్ పడుతుంది, మనం వచ్చే లోపల ఇంకా పెద్దగా పడుతుంది. ఇంటికి వెళ్దాం బాగా. ఫుల్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయింది. ఫార్టీ 45 minutes నుంచి 1 hour వరకు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది. అండ్ నేను స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాను బబ్లుకి కొంచెం సేపు ఆగి వెళ్దామని చెప్పి, వాడు వినలేదు. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ ఒక 1/2 hour కరెంట్ రాలేదు. సో అక్కడ వెయిట్ చేసిన 45 minutes కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ కొంచెం పవర్ లేకపోయినప్పటికీ తను అడ్జస్ట్ అయ్యి ఫోన్లో చూసి నెంబర్ ప్లేట్ ఏది అని క్రాస్ చెక్ చేసి పెట్టేశారు. బట్ చాలా అయితే లేట్ అయ్యింది మేము అనుకున్న దానికంటే. వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ వర్షం పడుతుంది, అందులోని వెదర్ చాలా మంచిగా ఉంది, చల్లగా. సో అందుకని పావ్ బాజీ అండ్ దహీపూరి తిన్నామన్నమాట దారిలో ఆగి. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.